రంగారెడ్డి జిల్లా శంషాబాద్ దగ్గర 2 నెలల కిందట జరిగిన ఒక మహిళా హత్య కేసును పోలీసులు ఛేదించారు. అత్తమామలే కోడలిని చంపి పాతిపెట్టినట్లు తేల్చారు. ఇదేమీ తెలియని వాళ్ళ కొడుకు తన భార్య కనిపించడం లేదంటూ చేసిన ఫిర్యాదు మీద పోలీసులు లోతుగా దర్యాప్తు జరిపారు. తమ కోడలు కనిపించడం లేదంటూ కొడుకుతో పాటు అత్తమామలు కూడా వెతుకుతున్నా పోలీసులు తమదైన స్టైల్లో విచారిస్తే అత్తమామలు అసలు సంగతి ఒప్పుకున్నారు. పాతిపెట్టిన మహిళ మృతదేహాన్ని వెలికి తీసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. రామజపూర్లో కలిసి తాగింది. ఇంకా నేను ఏది వెనక షేల్ అనుకున్నా మా భార్య ముంగల్ సైడ్ ఉంది. అయితే కండక్టర్ వచ్చి నాకు అడిగిండు టికెట్ తీసుకోమని. అయితే ముంగల్ మా భార్య ఉంది తీసుకోమని చెప్పి ఇక తీసుకుని దాకా నేను చూసిన. దాని తర్వాత నిద్రపోయి ఉంటే ఇంకోటి శంషాబాద్ బస్ స్టాండ్లో వచ్చేసరికి ఏది ఏది అంటే అంటే నిద్రపోయినా నిద్రపోయేసరికి కొద్దిగా లేట్ చేసింది. అయితే మా భార్య దిగసంగా నేను చూస్తే మా భార్య లేదు. ఇక బస్సు చూసినా కానీ మా భార్య ఏమో ఏది ఆటోకి వీడికి అమ్మ నాయన దగ్గరికి వచ్చి అమ్మ నాయన పిల్లలు ఇన్నే ఉంటారు. పిల్లలు అమ్మ నాయన దగ్గరికి వచ్చి అయితే ఇంకోటి నేను నీకు ఏది సతాయిస్తున్నా అని వచ్చి చెప్పిందంట. ఇప్పుడు ఏది సరే నీకు ఏది తొలిచి వస్తా అని బట్టి తీసుకొచ్చింది. తోటలో వచ్చింది. మా తోటలో వచ్చినాక మా నాయన తెలుస్తుంది డాడీ ఎక్కడ వచ్చినాడు ఆయన సతాయిస్తుండు అని చెప్పింది. ఇక సతాయిస్తే అవి బయట వచ్చారు. దాని తర్వాత ఒక గంట అర్ధగంట తర్వాత మా నాయన వచ్చేసింది. మా అమ్మ రాలేదు. పొద్దున చెప్తుంది ఇక ఎవరికైనా చెప్తే రాత్రి వచ్చింది చెప్తే చంపేస్తా అట్లా అంటుంది. రాత్రి వచ్చింది ఎవరికి చెప్పకు చెప్తే చంపేస్తా అట్లా వస్తే ఏది రామజపూర్లో కలిసి తాగింది. ఇంకా నేను ఏది